హాయ్ హలో నమస్తే. ఈరోజు విషయం ఏమిటంటే ఇప్పుడు కోర్ట్ మూవీ గురించి రివ్యూ ఇవ్వాలని వచ్చాను నేను. కోర్ట్ మూవీ నాని గారు ప్రజెంట్ చేసిన మూవీ అది. ఆయనే డబ్బులంతా ఖర్చు పెట్టి మంచి స్టోరీ మంచి రైటింగ్ అని తీసుకొని వచ్చి ఈ ఫిలింలో ఒక పాత్రం ಯಾವ మాదిరిగా ఉంటుంది, ఒక ప్రేమ ఒక ఆప్యాయత అనేది ఎలా ఉంటుంది. మళ్ళీ వచ్చేసి ఆయన ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, కోర్ట్ ప్రెస్ మీట్లో, ఈ మూవీ బాగలేదు అంటే నాది నెక్స్ట్ వచ్చే ఒక 8-3 మీరు చూడొద్దండి. ఇంత స్ట్రాంగ్గా నేను చెప్తున్నా, ఇది 100 కాదు 200% నేను చెప్తున్నా. చాలా బాగుంది మూవీ. ఒక తూరి మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. కొత్తోళ్ళకి ప్రోత్సాహం అనేది ఇవ్వండి. దీంట్లో కొత్తోళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ హీరోయిన్ వచ్చేసి రీల్స్ చేస్తూ ఉండింది అమ్మాయి. ఈ మూవీకి ఆ పాత్రానికి షూట్ అవుతుంది అనేసి తీసుకున్నారు. మంచి క్యారెక్టర్ చేసింది అమ్మాయి కూడా. అలాగే మూవీ చూసినాక నేను ఒకే నిర్ధారం చేశాను, ఏమిటంటే ఫైనల్ డిసిషన్ 8-3 మూవీ ఆరాంగా చూడొచ్చును. ఎందుకంటే ప్రామిస్ ఇచ్చినట్లే ఈ మూవీ చాలా బాగుంది, గర్వంగా ఉంది. ఒక ఫ్యామిలీ చూసే మూవీ ఇది. ఏ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అంటే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అంటే చాలా కొత్త లవ్ స్టోరీ ఇది. ఎలా వస్తుంది ఏమి అంటే లాస్ట్లో ಯಾವ మాదిరి దాన్ని ఒక డైరెక్టర్ ಯಾವ రీతి తీసుకుపోతాడు, ಯಾವ మాదిరిగా తీసుకుపోతాడు అన్నదే ఒక కథాంతరము. చాలా బాగుంది. చంద్రశేఖర్ అనే అబ్బాయి ఎడ్యుకేషన్ అంతా ఇన్కంప్లీట్ అవుతుంటుంది. అలాగే జాబ్ కూడా చేసుకుంటూ ఉంటాడు. అలాగే జాబిలి అనే హీరోయిన్ పేరు కూడా ఆయం కూడా కాలేజీ పోతూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యంలో పుట్టేదే ఒక ప్రేమ ఇది. జాబిలి వాళ్ళ రిలేషన్ మంగపతి అంటే చాలా గొప్ప క్యారెక్టర్. దీంట్లో శివాజీ గారు చేశారు, ఓల్డ్ యాక్టరు. సూపర్గా ఉంది. ఆయన యాక్టింగే దీంట్లో హైలైట్. మంగపతి ఇక్కడేమంటే చంద్రశేఖర్కి 19 ఏండ్లు, అమ్మాయి జాబిలికి 17 ఇయర్స్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యంలో నడిచేదే ఒక ప్రేమ కథ. దాంట్లో చెప్పాను కదా ఇంతకు ముందు, ఆయన క్యారెక్టర్ చాలా బాగా యాక్టింగ్ చేశారు దీంట్లో శివాజీ గారు. ఓల్డ్ యాక్టర్ కన్నా దాంట్లో ఒక విలన్ రోల్, ಯಾವ మాదిరి విలన్ ఒక పోషించగలడు అంటే మీ మాదిరి వచ్చేసి భీమా, మళ్ళీ కొన్ని ఫిలింలు అంతా వచ్చిండే ఇదే జోనర్లోనే ఉండే అట్లా చిత్రం ఇది. చాలా చక్కగా, చాలా స్టోరీగా, సూపర్గా, రైటింగ్ కూడా సూపర్గా ఉంది. పాక్సో కేసు కూడా పెడతాడు. ఈ కేసుని ఇంకా ఎలా బయటకు వస్తాడు హీరో అనే మాదిరి. ఇప్పుడు అన్ని చోట్ల ప్రేమ అనేది వస్తే అమ్మాయికి అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఈ మూవీలో అలా కాదు. ఈ మూవీలో అబ్బాయికి మోసం అవుతుంది, అమ్మాయితోటి కలిసి ఏమవుతుంది, ముందుకు అమ్మాయిది ఏమైనా ప్రాబ్లమా, అమ్మాయి తొట్టోడిది ఏమైనా ప్రాబ్లమా, లేక చిన్నోడిది ఏమైనా ప్రాబ్లమ్ అనేసి మీరు మూవీకే పోయి చూడాలా అని నా ఒక అభిప్రాయం. మళ్ళీ సాయి కుమార్ కూడా దీంట్లో ఉన్నారు, చాలా మంచి క్యారెక్టర్. మళ్ళీ సంగీతం అంతగా లేకుండా ఒక పాట మనకు చాలా బాగా హిట్ అయింది. ఓకే, ఫైట్ సీన్లు అంతా ఏమంతగా లేకపోయినా కామెడీ ఓకే. మళ్ళీ దాంట్లో వాళ్ళని కాపాడేకి వచ్చి ఆయన పేరు వచ్చేసి చంద్రశేఖర్ని లాయర్ అంటే మన సూర్యతేజ అంటే అందరికీ తెలుసు కదా. సూర్యతేజ లాయర్, జూనియర్ లాయరు ఎలా వచ్చి వాడిని కాపాడతాడు, పిటిషన్ పెడతాడు, లాయర్తో ఎలా మనం జడ్జ్మెంట్ అనేది తీసుకుంటాడు లాస్ట్లో అనేది ఒక చిత్రము. చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. దీంట్లో కోర్ట్ సీన్ అద్భుతంగా ఉంది. చాలా కోర్ట్ సీన్లు చాలా ఉన్నాయి ఈ మూవీలో. కోర్ట్ సీన్ చాలా బాగుంది. అంటే దీని పేరే కోర్ట్ కదా, చాలా కోర్ట్ సీన్ చాలా బాగా అల్లరించవచ్చు. మళ్ళీ దీంట్లో ట్విస్ట్లు చాలా వస్తాయి, అదెట్లా ఇదెట్లా అనేసి చాలా బాగుంటుంది. మళ్ళీ ఈ మూవీలో ఎవరీ క్యారెక్టర్ ఇంపార్టెంట్గానే ఉంది. ఒక క్యారెక్టర్ కూడా డమ్మీ ఇది స్లోగా ఉందనేది ఏం లేదు. సాయి కుమార్ని ఇంకా తీసుకొని మళ్ళీ మంచి మంచి క్యారెక్టర్లు వచ్చిపోతూ ఉంటాయి, వేస్ట్గా యావది లేదు. మళ్ళీ మిమ్మల్ని థియేటర్లో కూర్చిపెడుతుంది. లేచి పోదాము అంటే అయ్యో ఏమవుతుందో ఇప్పుడేమవుతుందో అని క్యూరియాసిటీ చాలా ఉంటుంది ఈ మూవీలో. అలాగే చాలా ఎమోషన్ ఉండే పాత్రలు కోర్టులో చాలా వచ్చిపోతూ ఉంటాయి. అద్భుతంగా
చాలా బాగుంటుంది. అంటే దీన్ని ఒకతూరి మీరు చూడండి. మీరే చెప్తారు అవును ఇది ఓకే సూపర్ గుడ్ మూవీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడంతా రజాలంతా వస్తూ ఉంది. ఎగ్జామ్ కూడా స్టార్ట్ అవుతా ఉంది. ఎగ్జామ్ అంతా అయినాక బిడ్డలు మీరు ఫ్యామిలీ అంతా పోయి ఒకతూరి కూర్చొని చూసేట్లా మూవీనే. ఇది చెడ్డ వేరే 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 ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమీ లేదు. మంచి మూవీ చూడొచ్చును. చూసి వెళ్ళేటప్పుడు థియేటర్ని ఇంకా బయటికి ఓకే ఈ డబ్బుకి న్యాయం ఓకే పర్వాలేదు వర్త్ ఉంది అనేది మీ మనసుకి క్లారిటీ ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. తప్పక చూడండి. కోర్టు మూవీ రివ్యూ ఇచ్చాను. ఏమన్నా తప్పుగా ఉంటే దయచేసి క్షమించండి. చిన్న ఒక ప్రతిభని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ. నమస్కారము. మళ్ళా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారము. ఉంటాను. నమస్కారం.